హాయ్ గాయస్, మ్యాచ్ ఎలా జరిగింది? ఎన్నో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆర్సీబీ మ్యాచ్ తర్వాత ఈ మ్యాచ్ కొంచెం ఊపిరి ఆ, తెచ్చింది. అవును బ్రో. ఎంఐ ఉండాలి బ్రో. పక్కా మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే ఎంఐ ఉండాలి. ఏమన్నా మ్యాచ్ మళ్ళా లాస్ట్ టైం ఒక త్రిల్లర్, ఇప్పుడు మళ్ళా ఇంకొంచెం. చాలా రోజుల తర్వాత ఒక చోకింగ్ టోర్నమెంట్ లో మ్యాచ్ అసలు. ఒక చోకింగ్ మ్యాచ్ చూసాం టోర్నమెంట్ లో చాలా ఎంఐ రోజుల రేస్ తర్వాత. లో ఉంటే ఆనందమే వేరు. ఆ ఎంఐ మ్యాచెస్ ఎట్లయితున్నాయి అంటే ఎప్పుడు కూడా మ్యాచ్ డిసైడ్ అవ్వట్లేదు ఒక సైడ్ అని. అటు ఇటు తోలుతా కరెక్ట్. ఉంటది అనమాట. వాడు వాళ్ళు కరుణ్ నాయర్ ఆడుతున్నంత సేపు అటు వెళ్ళింది. వన్స్ కరుణ్ నాయర్ అవుట్ అవగానే ఇటు షిఫ్ట్ అయింది. మళ్ళా కొంచెం అటు షిఫ్ట్ అయింది. కరణ్ శర్మ వచ్చాడు, ఇటు షిఫ్ట్ అయింది. మళ్ళీ అశుతోష్ వాడు బౌండరీస్ మాట్లాడదాం కొడుతున్నప్పుడు అటుపోయింది. మళ్ళా అరే ఆ 3 రన్అట్లు ఏంట్రా, ఎవడు అసలు చేసుకున్నాడు రా 3 రన్అట్ లాస్ట్ లో అసలు. అదే బ్రెయిన్ కదా. ఫీడ్ అవ్వాయి అవన్నీ, బ్రెయిన్ ఫీడ్ మూమెంట్స్ అవి రన్అట్స్. అశుతోష్ అసలు అశుతోష్ గడిసి సెకండ్ కి రావడం ఎందుకు? అశుతోష్ శర్మ అసలు అనవసరం రన్అట్ అది. ఆపోజిట్ లో అదే స్టార్ కదా, ఎక్కువ అవసరం లేదు. 15 రన్స్ 14 రన్స్ కావాలి, ఇంకో అది ఓవర్ ఉంది. వదిలిపెట్టు. లాస్ట్ బాల్ మోహిత్ శర్మ ఎందుకు రన్ తీసాడు అసలు? స్టార్ అదే స్టార్ కదా. మోహిత్ శర్మ అసలు ఫస్ట్ వెళ్ళలేదు. స్టార్ కి ఎందుకు అనవసరం కొడుకాడు అక్కడే ఫీల్డర్ పెట్టుకొని. కానీ కానీ శాంట్నర్ గడు ఏం త్రో రాదు. క్రేజీ త్రో అసలు. వాళ్ళు ఫీల్డర్స్ అన్ని అయ్యా, నేను క్యాచెస్ కూడా ఎలా పట్టారు, క్యాచెస్ రన్అట్. ఎప్పటి నుంచో నేను యాక్చువల్ గా శాంట్నర్ మంచి గ్రేట్ ప్లేయర్ యాజ్ అ ఫీల్డర్, బ్యాటర్, ఇంకా స్పిన్నర్. నేను ఎప్పుడు బౌలింగ్ వాడి ఇంపాక్ట్ అనేది లేదు లేదు అనుకుంటా ఉండేవాడిని. ఈ ఇవాళ రోజు చూపెట్టాడు. కరుణ్ నాయర్ వికెట్, ఆ ఫీల్డింగ్, అది కదా కావాల్సింది. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ముంబై ఇండియన్స్ ఎలా ఆడారనేది. అసలు దానికి ముందు ఒక చిన్న మూమెంట్ మెన్షన్ ఉమ్, చేయాలనుకుంటే, లాస్ట్ లో హార్దిక్ పాండ్యా ఫేస్ చూస్తే కొద్దిగా ఒక ఆనందం రా. పాపం చాలా 2-3 రిలాక్సేషన్. మ్యాచెస్ నుంచి అస్సలు వాడు ఫేస్ చూడలేకపోయాను. ఇవాళ చాలా రిలీఫ్డ్ గా కనిపించాడు చాలా పాపం. రిలీఫ్ అయ్యిండు మ్యాచ్ గెలిచిన తర్వాత. ఈ రోజు ఈ రోజు హార్దిక్ పాండ్యా పాపం ఎవరు వికెట్ పడినా వెళ్ళి వాళ్ళని ఇలా పట్టుకొని అమ్మ అమ్మ దేవుడా చాలు చాలు అన్నట్లు పిల్లవిస్తున్నాడు బాగా. చాలా హీ వాంటెడ్ దిస్ విన్ వెరీ బ్యాడ్లీ. మేబీ అసలు ముంబైకి ప్రతి మొమెంటం వస్తుందేమో చూద్దాం. నిజంగా లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి దే ఆర్ గెయినింగ్ ద మొమెంటం. ఐ థింక్ ప్రతి దే విల్ టర్న్ కాదు, అరౌండ్ థింగ్స్. ప్ర- ప్రతి వికెట్ కి బౌలర్ దగ్గరికి వెళ్ళి పట్టుకొని అందరు దేవుళ్ళు దండం పెట్టున్నారు వికెట్ పడతానే అన్న. వాళ్ళు దే వాంట్ దిస్ విన్ వెరీ బ్యాడ్లీ. ఎస్ ఎస్ ఎస్. సో లెట్స్ గో టు ద మ్యాచ్. డిస్కస్ ముంబై ముంబై బ్యాటింగ్ ఫస్ట్. ఇఫ్ యు సీ హౌ ద మ్యాచ్ వెంట్, ముంబై మంచి స్టార్ట్, స్టార్టెడ్ వెల్. రోహిత్ శర్మ కూడా మంచి ఇచ్చాడు, పర్లేదు. రికల్టన్ ఉమ్. నైస్. వచ్చిన వాళ్ళందరూ బాగానే ఆడుతూ ఉన్నారు. తిలక్ వర్మ నిలబడ్డాడు. వన్స్ ఐ అగైన్ థింక్ తిలక్ వర్మ సూర్యకుమార్. వన్స్ అగైన్ తిలక్ వర్మ ఇస్ ప్రూవింగ్ వాట్ ఈస్ వర్త్. ఒక స్టార్ట్ చెప్పాలి ఇక్కడ. తిలక్ వర్మ, తిలక్ వర్మ ఆ రోజు రిటైర్ చేయించిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ 50 కొట్టాడు. ఈ మ్యాచ్ 50, మంచి ఫామ్ లో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు దాకా తిలక్ వర్మ 8 హాఫ్ సెంచరీస్ కొడితే లాస్ట్ 7 హాఫ్ సెంచరీస్ కొట్టిన మ్యాచెస్ ముంబై ఓడిపోయింది. దిస్ ఈస్ ద ఫస్ట్ మ్యాచ్ దట్ తిలక్ స్కోర్డ్ హాఫ్ సెంచరీ అండ్ దే హావ్ వన్ ఇట్. ఒక జింక్స్ బ్రేక్ చేశాడు ఇవాళ తిలక్ వర్మ. చాలే. అదే జింక్స్ ముంబై కూడా బ్రేక్ చేస్తుందేమో చూద్దాం. ఎస్ ఎస్. ఇంకా సూర్య కూడా మంచి ఫామ్ లో ఉండే, బట్ రాంగ్ టైమ్ లో అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. లేకపోతే స్కోరింగ్ ఎక్కువ ఉంటుండే. నమందిర్ వెల్ నోన్ ఫినిషర్ వాళ్ళకి బాగా కరెక్ట్ సెట్ అయ్యాడు. ప్రతి కదా మ్యాచ్ పర్ఫార్మ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ చేస్తున్నాడు అసలు కన్సిస్టెంట్ గా. మెయిన్ నమందిర్ ఫీలింగ్ అయితే అసలు అభిషేక్ పోరెల్ క్యాచ్ ఎక్కడ చూసినా ఉమ్, చాలా కూల్ గా తీసుకుంటాడు. చాలా కూల్ గా ఫినిష్ తీసుకుంటాడు. ఫినిష్ అంత ఎక్స్పెక్ట్ చేసినంతగా రాలేదు వాళ్ళకి, బట్ ఫైన్. 200 దాటారు. 205 205 ఇస్ అ వెరీ పార్ స్కోర్. వాళ్ళకి పార్ వచ్చిన స్కోర్. స్టార్ట్ కి కొంచెం తక్కువ ఉంది, బట్ స్టిల్. కమింగ్ టు డీసీ బౌలర్స్, ఎవరికి బాగా పడింది? లీవ్ విప్రాజ్ డీసీ ఇద్దరు. బౌలర్స్ విప్రాజ్ దట్ గాయ్. అసలు విప్రాజ్ ఏజ్ ఎంత తెలుసా మీకు? 20 years. అవునా? నిజమా బ్రో? అందరిని హైప్ 20 చేస్తారు, years. వీడిని చేయరేంది బ్రో? వీడు అదే ఫస్ట్ కదా, మ్యాచ్ లో 20 కూడా years. చాలా బాగా ఆడాడు బ్రో. బ్యాట్ తో ఆడాడు, అసలు బౌలింగ్ చాలా బాగా వేస్తున్నాడు. అంటే ఫస్ట్ మ్యాచ్ డీసీ ఫస్ట్ మ్యాచ్. మూమెంట్ తెచ్చిందే వాడు కొట్టాలని. అప్పుడు అదే, అశోక్ శర్మ 20 runs ఉండేవాడు, 20 balls 20 runs. ఈ కుడ్ బి నెక్స్ట్ జడేజా బ్రో. బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు, బౌలింగ్ బాగా చేస్తున్నాడు. స్పిన్ చాలా పెద్ద మెయిన్ వికెట్స్ తీసాడు ఇప్పటి వరకు స్పిన్ లో. కోహ్లీ వికెట్ కంట్రోల్ ఉంది తీసాడు. బాగా. అవును, కోహ్లీ వికెట్ తీసాడు ఇవాళ రోహిత్ శర్మ. యూపీ ప్రీమియర్ లీగ్ డైమండ్స్ వీళ్ళంతా. అండ్ ఇంకా డీసీ ఇన్నింగ్ స్టార్ట్ అయింది.
ఫస్ట్ బాల్ వికెట్ తో ఒక హైతో స్టార్ట్ అయ్యారు ముంబై. జేఎఫ్ఎం కి ఒక బ్యాడ్ సిరీస్ నడుస్తుంది బ్యాడ్ సీజన్ అనే కాదు, బ్యాడ్ బ్యాడ్ ఇయర్ ఫేస్. నడుస్తుంది. ఇది ఓన్లీ ఐపీఎల్ అనే కాదు, అసలు ఐపీఎల్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు. అవునా? ఎక్కడో స్టాట్ ఓకే చూస్తాను ఓకే. కరెక్ట్ గా తెలియదు కానీ జేఎఫ్ఎం ఇంతవరకు పవర్ ప్లే దాటి సీజన్ T20s లో ఆడలేదట. అబ్బా అది కరెక్ట్ గా వావ్. తెలియదు, బట్ ఎక్కడో చదివినట్టు అనిపించింది. బట్ అభిషేక్ పోరెల్ కూడా వాళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ బ్యాట్స్మెన్, బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అభిషేక్ పోరెల్ కూడా. పవర్ ప్లేలో కరుణ్ నాయర్ ఏంటి బ్రో కరుణ్ నాయర్ కొట్టేసి క్లాసిక్ షార్ట్ కవర్ డ్రైవ్ తో స్టార్ట్ చేశాడు బోల్డ్ అసలు బౌలింగ్ లో. తగ్గలేదు, స్కూప్ లో ఆడుతున్నాడు, పుల్ షాట్ ఆడుతున్నాడు, బుమ్రా కవర్ డ్రైవ్ కొట్టాడు లో అన్న, ఆడుతున్నాడు. బుమ్రా కొట్టాడు. అదే 20 కదా. కదా బూమ్రా బూమ్రా షాట్ ఒకటి. బూమ్రాని అంత డామినేట్ చేసిన బ్యాట్స్మెన్ ఈ మధ్య కాలంలో లేడు. ఏబిడి విలియర్స్ తర్వాత అప్పట్లో ఏబిడి డామినేట్ చేసేవాడు. స- సరే, బూమ్రా ఇస్ కమింగ్ ఆఫ్టర్ బ్రేక్, ఈజ్ నాట్ ఇట్ ఈస్ ఫుల్, బట్ స్టిల్ స్టిల్ కరుణ్ కూడా కమింగ్ కరుణ్ నాయర్. వెరీ గుడ్ డొమెస్టిక్ సీజన్. అరే ఇది చెప్పాలరా, నేను అసలు కరుణ్ నాయర్ గారు కొడుతుంటే అదొక తెలియని హ్యాపీనెస్ రా. ఆనందం. వాడు ఎంత పర్ఫామ్ చేసి నాకైతే ఒక స్టేజ్ లో ఇంత ఆడాడు, వీడికి కాల్ రాదు, నేషనల్ టీమ్ లో కాల్ రాదు, ఐపీఎల్ టీమ్ లో నేను సెలక్షన్ కాదు, పాపం ఏంది వీడి పరిస్థితి, ఇంత స్కోర్ చేసి ఎందుకు అనుకుంటా ఉంటే ఇవాళ వాడిని దింపడం, వాడేమో అసలు ఆడుతుంటే అదొక తెలియని హ్యాపీనెస్. వాడు హాఫ్ సెంచరీ కొడితే ఎస్పెషల్లీ స్పిన్నర్స్ కి చాలా స్వీప్ హ్యాపీ షాట్స్ అనిపించింది. కొడుతున్నాడు. స్పిన్నర్స్ కి స్వీప్ షాట్స్ చాలా కంట్రోల్ గా కొడుతున్నాడు. రివర్స్ స్వీప్ రివర్స్ స్వీప్ కూడా ఆడుతున్నాడు. ఒకప్పుడు రింకు సింగ్ ఆడుతుంటే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు మొత్తం ఇండియా అంతా. ఇప్పుడు ఆ వైబ్ వస్తుంది కరుణ్ నాయర్ ఆడుతుంటే. బ్రో, లైక్ హిస్ లాస్ట్ 50 వాజ్ అగైన్స్ సిఎస్కే ఇన్ 2018. ఆఫ్టర్ 7 years 7 years తర్వాత కమ్బ్యాక్ బ్రో. జెర్సీ మూమెంట్ బ్రో ఇది. ఇట్స్ జెర్సీ మూమెంట్ ఫర్ కరుణ్ నాయర్. డొమెస్టిక్ లో మామూలు విషయం కాదు. చేసుకొని ఇండియా మళ్ళా వచ్చి ఇంకొకవేళ నాకు తెలిసి ఇంగ్లాండ్ సిరీస్ కి కాల్ అప్ వస్తుంది కావచ్చు టెస్ట్ మ్యాచ్ కి, ఎందుకంటే డొమెస్టిక్ లో పర్ఫామ్ చేశాడు. రంజీలో విదర్భకి ఫైనల్ గెలిచారు కదా. గెలిపించాడు రా. గెలిచారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ కొడతాడు. రంజీ గెలిచాడు. కాదు వాడి వీళ్ళు యాక్చువల్ గా బ్యాక్ స్టోరీ తెలుసా? వాడు యాక్చువల్ గా వాళ్ళ కర్ణాటక టీం తీసుకోలేదంట వాడిని. అవును, They did not కర్ణాటక select డ్రాప్ him. చేసిందని వేరే టీం So, విదర్భకి వెళ్ళాడు. వాడు అప్పుడు పోస్ట్ పెట్టాడు ఒకటి, గివ్ మీ వన్ మోర్ డియర్ ఛాన్స్ క్రికెట్ క్రికెట్ అని. గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అని. అప్పుడు వాడు విదర్భకి అప్లై చేస్తే విదర్భ వాళ్ళు ఇంకో ఛాన్స్ ఇచ్చారు. అక్కడి నుంచి ఇట్ డి నాట్ లుక్ బ్యాక్. అసలు వీళ్ళ ఇప్పుడు వీళ్ళ వన్డోను కరుణ్ నాయర్ దొరికాడు. ఇంకా వీళ్ళ ఆర్డర్ చూడు బ్యాటింగ్ లేనప్పుడు. ఈ రోజు ఎలాగో క్లిక్ అవ్వలేదులే గానీ వాళ్ళు బ్యాటింగ్ లేనప్పుడు చూడన్నా ప్రతోడు finisher bro. 7-8 wickets. అంటే ఫినిషర్ అని కాదు కానీ ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో. అది సింగిల్ హ్యాండెడ్లీ కేఎల్ రాహుల్, అశుతోష్, ఇప్పుడు కరుణ్ నాయర్ ఆడాడు, క్రిస్టియన్ స్టబ్స్ స్టబ్స్ ఉన్నాడు. మెయిన్ ఆ ఎఫ్ఎస్కే ఫస్ట్ ఆటలే కానీ వాడు ఆడితే డిసైడ్ చేస్తాడు మ్యాచ్ ని. ఎఫ్ఎస్కే కాదు జేఎఫ్ఎం సిఎస్కే ఎఫ్ఎస్కే ఓకే 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 కూల్. ఓకే, బట్ కొన్ని లాస్ట్ మ్యాచ్ థ్రిల్లర్ మ్యాచ్ అయింది మన ఎల్ఎస్జి మ్యాచ్ కదా. అప్పుడు ఒక మ్యాచ్ అయింది ఎల్ఎస్జి పంజాబ్ అనుకుంటా కదా, లాస్ట్ థ్రిల్లర్ అయింది. ఆర్సీబీ జరిగినది ఒక థ్రిల్లర్. దాని తర్వాత ఆర్సీబీ ముంబై కదా, దాని తర్వాత ఎంఐ సిఎస్కే ఆర్సీబీ. ఆ మ్యాచ్ కూడా పాపం వీళ్ళు గెలుస్తారు అనుకుంటే చివరి వరకు వచ్చి యాక్చువల్ గా మా డాడీ ఎంఐ సపోర్ట్. సో కలిసి చూసాం ఆ మ్యాచ్. గెలుస్తారు అనుకుంటే లాస్ట్ లో పోయింది. ఇవాళ కూడా అట్లానే ఉంది. 2 side మ్యాచ్, 1 side కాలేదు. షిఫ్ట్ అయ్యకుండా కరుణ్ నాయర్ ఉన్నంతసేపు ఒకలా ఉంది. తర్వాత మళ్ళా అక్కడి నుంచి బ్యాలెన్స్ అటు ఇటు షిఫ్ట్ అయితే చివరికి రన్అట్స్, క్రేజీగా రన్అట్స్ తో గెలిచారు. నేను బూమ్రా తిప్పుతాడు అనుకున్నా, రన్అట్స్ తో గెలిచారు. ఐపీఎల్ లో ఇదే ఫస్ట్ 3 times హ్యాట్రిక్ రన్అట్ ఓడగడం ఫస్ట్ టైం. వాళ్ళ హోల్ వాళ్ళే డిగ్ చేసుకున్నారు డీసీ. ఎనీవే దిస్ ఈస్ ఎ మచ్ నీడెడ్ విన్ ఫర్ ఎంఐ. అండ్ ఆల్సో టోర్నమెంట్ కూడా చాలా అవసరం రా బాబు. ఎంఐ పర్ఫార్మ్ చేయకపోతే మంచిగా అనిపించట్లే. ఎంఐ ఇస్ టాప్ టీమ్. అందులో ఆల్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్న టీం కదా.